ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము 3 పదాలు 3 అంశాలను ధ్యానం చేయబోచు ఉన్నాం. ఒకటి దర్శనం, దక్షణం, ధన్యం. దర్శనం, దక్షణం, ధన్యం. ఇప్పుడు మొత్తం ఒకసారి చెప్పండి. మొత్తం మీద ధా మాత్రం వినపడింది నాకు. దేవునికి స్తోత్రాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దర్శనము, దక్షణము, ధన్యం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇష్టమైన వ్యక్తులను, ఇష్టమైన ప్రముఖులను, సెలబ్రిటీస్ని, ఇష్టమైన ప్రాంతాలను, ఇష్ట దైవాలను దర్శించాలని, చూడాలని, అక్కడ సమయము వారితో గడపాలని ప్రతి ఒక్కరము కూడా కోరుకుంటాము. ఇష్టమైన వ్యక్తి, ప్రేమించే వ్యక్తి, ఆ వ్యక్తిని చూడాలని ప్రతిరోజు అనుకుంటాం, ప్రతి క్షణం అనుకుంటాం. ప్రేమించాము కాబట్టి, ఇష్టము కాబట్టి. దర్జాగా వెళ్ళి చూస్తావా, దొంగచాటుగా వెళ్ళి చూస్తావా తెలియదు. చూడాలి అనే ఆశ అయితే ఉంటుంది. వారితో సమయం గడపాలనే తలంపు అయితే ప్రతి ఒక్కరిలో ఉంటుంది. వారితో ఉంటే బాగుంటుంది. వారిని చూడటానికి ఆశపడతాం. ఇష్టమైన ప్రముఖులు ఉంటారు, సెలబ్రిటీస్ ఉంటారు, ఆటపాటల రాజకీయ వ్యక్తులు ఉంటారు. అది ఆటలలో కావచ్చు, పాటలలో కావచ్చు, నాట్యాలలో కావచ్చు, లేకపోతే రాజకీయవేత్తలు కావచ్చు. ఇష్టమైన వారు అంటే వాళ్ళని చూడటానికి పరితపించిపోతాం. గంటల తరబడి నిలబడాలన్నా నిల్చుంటావు. గుంపులు గుంపులుగా వెళ్ళాలి, ఊపిరి ఆడదన్నా నిలబడతావు. తోపులాటకైనా తొక్కిసలాటకైనా రెడీగా ఉంటావు. చూడటానికి తహతహలాడుతూ ఉంటాం. అదేగా మనం చూస్తుంది. ఒక పెద్ద సెలబ్రిటీ వచ్చారు అంటే చాలు, పిలవకపోయినా వింటే చాలు పరిగెడతారు. గుంపులు గుంపులుగా ఉంటారు. చూడాలనే ఆశ. ఇష్టమైన వ్యక్తులను, నువ్వు ప్రేమించే వ్యక్తులను చూడాలని నువ్వు ఆశగొని ఉంటావు. నీకు తెలిసిన ప్రముఖులను చూడాలని కూడా నువ్వు ఆశగొని ఉంటావు. మూడవది ప్రాంతాలు, సందర్భాలు. అవి ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు వెళ్తామా? పుట్టినరోజు వస్తుందంటే చిన్నపిల్లలకు వారం నుంచి పండుగ. ఎప్పుడు 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 అని అడుగుతూ ఉంటారు. కనపడిన ప్రతి ఒక్కరికి చెప్తారు ఏమని, వచ్చే శుక్రవారం నా బర్త్డే. వాడు చెప్పేది ఆదివారం. దానికోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇష్టమైన సందర్భం అది వాడికి. ఇష్టమైన ప్రాంతాలు కొంతమందికి ఉంటాయి. ఎప్పుడు సమ్మర్ వస్తుందా, ఎప్పుడు అక్కడికి వెళ్దామా, ఎప్పుడు అవకాశం వస్తుందా ఆ ప్లేస్కి వెళ్ళి ప్రశాంతంగా సేద తీరుదాం. బీచ్లకు కానీ, విహారయాత్ర కానివ్వండి, ఇష్టమైన వ్యక్తుల దగ్గరికి ఆ ప్రాంతాలకు వెళ్ళాలని అందరూ ఆశగానే ఉంటారు. మామూలు వ్యక్తులు నీతో ఉండేవాళ్ళు, వాళ్ళని చూడాలని ఆశపడతావు. ప్రముఖులను చూడాలని కూడా నువ్వు ఆశగానే ఉంటావు. ప్రాంతాలను, సందర్భాల కోసం వేచి ఉంటావు. ఇక ఐదవది, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇష్ట దైవాలను దర్శించటానికి భక్తులు ఆరాటపడుచుంటారు. ఇష్ట దైవాలను గంటల తరబడి క్యూలో నిలబడతారు ఆయన దర్శించాలి అని. రోజులు తరబడి ప్రయాణం చేస్తూ ఉంటారు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి, అక్కడ దర్శించాలి, అక్కడ ఆరాధించాలి. మంచు కొండలు ఎక్కే వాళ్ళు ఉన్నారు, కాళ్ళు నడకన వెళ్ళే వాళ్ళు ఉన్నారు, బస్సు యాత్ర పెట్టుకుని వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఉపవాసం చేసి భజనలు చేసి అలసిపోయి అక్కడే తీర్థం తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇష్టమైన దైవం దగ్గరికి వెళ్ళటం, ఆ దైవాన్ని దర్శించుకోవటం అనేది చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇష్టమైన వ్యక్తులు, ప్రముఖులు, ప్రవీణులు, సందర్భాలు, ప్రాంతాలు, ఇష్ట దైవం.
వీటన్నింటిని కూడా చూడాలి అనే ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ అన్నింటిలో ఏది ఉత్తమమైనది అంటే ఏమని సమాధానం చెప్తారు? ఈ దర్శనాలన్నింటిలో, చూడాలని కోరుకునే ఈ వ్యక్తులలో, సందర్భాలన్నింటిలో ఏది ముఖ్యమైనది, ఏది గొప్పది, ఏది ఉత్తమమైనది అంటే సమాధానం ఏమిటి? నువ్వు ప్రేమించిన వ్యక్తిని చూడటం ముఖ్యమా, గొప్పదా? నువ్వు ఇష్టపడే ప్రాంతానికి వెళ్ళి సమయం వెచ్చించడం గొప్పదా, అది ఉత్తమమైనదా? నువ్వు ఇష్టపడే రాజకీయ నాయకులు, స్పోర్ట్స్ పర్సన్స్ కానీ మిగతా సెలబ్రిటీని చూడటం, వాళ్ళతో ఫోటో దిగటం గొప్పదా? లేకపోతే ఇష్ట దైవం దగ్గరికి వెళ్ళి దర్శించుకోవటం గొప్పదా? ఏది గొప్పది? ఏది గొప్పది? ప్రైజ్ ది లార్డ్. ఇష్ట దైవాన్ని దర్శించటమే గొప్పది, ఉత్తమమైనది. ఈ ఉత్తమోత్తమైన దానిని ఎన్నుకున్న వారు 3 ఉన్నారు. నువ్వు గొప్పదనుకున్నావు, దైవ దర్శనమే గొప్పది. మనుషులతో గడిపే కంటే, ఆ ఇంట్లో గడిపేదానికంటే 1 గంట ఆయన సన్నిధిలో గడపటం మంచిదని నీకు తెలుసు. మనుషులతో ఉండేదానికంటే ప్రభు సాన్నిధ్యంలో ఉండటం గొప్పదని నీకు నాకు తెలుసు. కానీ ఇదే ఉత్తమమైనది, ఇదే ఉత్తమోత్తమైనదని గ్రహించి 3 వ్యక్తులు వెళ్ళిపోయారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, 3 నా దృష్టిలో అబ్రహాము కంటే గొప్పవారు, మోషే కంటే గొప్పవారు, శిష్యుల కంటే గొప్పవారు. ఈ 3 ఎవరు కూడా బతిమలాడలేదు, ఎవరు కూడా ప్రలోభ పెట్టలేదు, ఆశను కలిగించలేదు. ఈ 3 కూడా ఏది ఆశించి వచ్చిన వాళ్ళు కాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం చదవండి. దేవుడు అబ్రహాముతో ఇట్లు చెప్పాను, నీ దేశమును, నీ చుట్టుప్రక్కలను, నీ పుట్టింటిని వదలి. ప్రభు అన్నాడు అబ్రహాముతో, ఏమంటున్నాడు? అబ్రాహాము, నీ దేశాన్ని వదిలిపెట్టు, నీ పుట్టినింటిని వదిలిపెట్టు, నీ ఊరిని వదిలిపెట్టు, నేను చూపు దేశానికి వెళ్ళు అన్నాడు. అంతటితో ఆపితే అబ్రహాము వెళ్ళేవాడా? ఏ ఆశ చూపించకుండా, ఏ సమృద్ధిని చూపించకుండా, తనకు ఏమి కావాలో అది ఇస్తానని వాగ్దానం చేయకుండా అబ్రహాము పుట్టింటిని వదిలిపెట్టి వెళ్ళు అంటే వెళ్ళేవాడా? ప్రశ్న. తర్వాత వచనం చదవమ్మా. నేను నిన్ను ఏకాకివి, నువ్వు బిడ్డలు లేరు, అటువంటి నిన్ను మహాజాతిగా రూపొందిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తా, నీ పేరు ఇప్పటి వరకు కూడా అబ్రాము, ఇక మీదట అబ్రహాము అవుతావు, మహా గొప్పదిగా చేస్తా, నీవు అందరికీ ఒక దీవెనగా ఉందువు. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ చెప్పకపోతే అబ్రహాము బయలుదేరేవాడా? 4వ వచనం ఏమంటుంది? అప్పుడు బయలుదేరాడు. 4వ వచనం చదువు. దేవుడు చెప్పిన రీతిన అబ్రహాము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నా ప్రశ్న అదేనమ్మా. దేవుడు అబ్రహామునకి ఈ దీవెనలు ఇవ్వకపోతే, సంతానం ఇవ్వను, నీకు పేరు ప్రతిష్టలు తీసుకురాను, నిన్ను దీవించను, కానీ నువ్వు వెళ్ళు అంటే కదిలేవాడా? ఖచ్చితంగా కదిలేవాడు కాదు. పిల్లలు లేని నీకు సంతానాన్ని ఇస్తానన్నాడు, కదులుతా. ఇప్పుడు కూడా ఇప్పటి నుంచి అబ్రహాము కాబోచు ఉన్నాను, వెళ్ళిపోతా, నన్ను అధికంగా దీవిస్తానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నిర్గమకాండము 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. కావున రమ్ము, ఐగుప్తు దేశము నుండి నా ప్రజలైన ఇజ్రాయేలీలను వెలుపలకు తీసుకుని వచ్చుటకై నిన్ను ఫరో రాజు వద్దకు పంపెదను. ప్రైజ్ ది లార్డ్.
ఎవరితో అంటున్నాడు ఈ మాటలు? మోషే గారితో అంటున్నాడు. అబ్రహాముతో వెళ్ళు అని చెప్పి ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నాడు, వెళ్ళిపోయాడు. రెండవది మోషేని పిలిచి నువ్వు వెళ్ళు అంటే వెళ్ళాడైనా? వెళ్తానన్నాడా? నేను వెళ్ళను అన్నాడు. నేను నీకు చేదోడు వాదోడుగా ఉంటాను, నీ చేత అద్భుతాలు చేయిస్తాను, అయినా వెళ్ళను. అసలు వెళ్ళటానికి నేనెవడిని? నాకేం పని? వెళ్ళు నాయనని బుజ్జగిస్తూ ఉంటే చివరికి వెళ్తాను, మరి ఏమని చెప్పాలి నీ పేరు? మరలా పేరు చెప్తాడు. చివరికి వెళ్తున్నాడా? లేదు, నేను వెళ్ళనండి, మరొకళ్ళని చూసుకోండి. నాకు మాట సరిగా రాదు, అసలు ప్రాణభయంతో వచ్చాను, వెళ్ళి వాళ్ళకి చిక్కమంటావు, నేను వెళ్ళను, మరొకరిని చూసుకోండి. ఎంత చెప్పిన తర్వాత కూడా మోషే వెళ్ళను అన్నాడు. అదే అధ్యాయంలో 4వ అధ్యాయం 13వ వచనం చదవండి. అదే గ్రంథము 4వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు మోషే, ప్రభు నీకు ఇష్టమైన వారిని, ఇంకొకరిని నన్నైతే వద్దయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు బ్రతిమలాడుతున్నాడా? నచ్చ చెప్తున్నాడా? వెళ్ళని బలవంతం చేస్తున్నాడా? వెళ్ళు 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 అంటున్నాడు, వదిలిపెట్టడం లేదు ప్రభు. అబ్రహాముకేమో ఆశీర్వాదాన్ని ఇస్తాను, నిన్ను దీవిస్తాను, వెళ్ళు అంటే వెళ్ళాడు. ఈయనేమో బ్రతిమలాడుచూ ఉన్నాడు, వెళ్ళు 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 అని బలవంతం చేస్తున్నాడు. చివరికి వెళ్ళక తప్పలేదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. శిష్యుల విషయానికి వస్తే మత్తయి 19:27 వచనం. 19:27 మత్తయి. అప్పుడు పేతురు యేసుతో, మేము సమస్తమును త్యజించి వచ్చాము కదా, మాకేంటి మాకేంటి? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు వెంబడించి నడుస్తున్నది ఆశ కలిగించుకున్న ఆశ ఉండే, లేకపోతే ఏ ఆశ లేకుండా ఏదో పొందుకుందామని ఆశ ఉన్నదా లేదా? మనకి పేరు ప్రతిష్టలు వస్తాయి, మనం కూడా గొప్పవారం అవుతాము అనే ఆశ ఉన్నదా లేదా? మాకేంటి అని అడిగే అపోస్తలులు వీళ్ళు, మాకేంటి అని అడిగే శిష్యులు. మార్కు సువార్త 10వ అధ్యాయము 35-45 వచనం చూస్తే అక్కడ రాయబడి ఉన్నది, కుడి ఎడమల కూడా మేమే ఉండాలి, మాలో ప్రథముడు ఎవరు? అందుకే అంటాను, ఈ ముగ్గురు ఎవరైతే దైవ దర్శనము కోసమని పరితపించారో, దేవుడి కోసం ప్రాకులాడారో, ప్రయాసపడ్డారో, ఆ ముగ్గురు వీళ్ళకంటే గొప్పవారు. వాళ్ళే ముగ్గురు రాజులు అన్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ ముగ్గురు రాజులను, తూర్పు దేశం నుండి వచ్చిన వీరిని ఎవరు బ్రతిమలాడారు? ఎవరు ఆశ చూపించారు? ఎవరు ఆశీర్వదిస్తా అన్నారు? వాళ్ళు ఏమి కోరుకొని వచ్చారు? ఏమీ లేదే. దేవుడు దీవిస్తాడని ఆశపడలేదు, అక్కడ పోతే వరాలు వస్తాయని ఆశపడలేదు, పేరు ప్రతిష్టలు వస్తాయని ఆశపడలేదు, ఆయన దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చెప్పి ఏదో ఒకటి తీసుకుని వద్దామనే కోరికలు కూడా లేవు. దీవించి పొమ్మన్నాడు అబ్రహాముని, బలవంతంతో పొమ్మన్నాడు మోషేని, ఏదో ఇస్తారని ఆశించి వచ్చిన వారు అపోస్తలులు. ఈ ఆశలేమీ లేకుండా వచ్చిన వాళ్ళే ముగ్గురు రాజు. వారిలో ఏ కోరిక లేదమ్మా, దైవాన్ని దర్శించడం మాత్రమే. ఆయన దివ్య ముఖాన్ని చూడాలని ఒకే ఒక చిత్తం, అంతకంటే లేదు. మరొక ఆశ లేదు, కోరిక లేదు. వాళ్ళే కనుగొన్నారు తారను, ఎవరు చెప్పలేదు. వాళ్ళే గ్రహించారు ఆ తాత్పర్యాన్ని, వాళ్ళే చూడాలని తయారై వెళ్ళిపోయారు. తప్పించారు, ప్రశ్నించారు, పరిశోధించారు, ప్రభు దగ్గరకు చేరుకున్నారు. ఎవరన్నా సహాయం చేశారా? ఏదన్నా ఆశించారా? ప్రియమైన సహోదరి సహోదరులరా, అందుకే నేను అంటాను, ఈ ముగ్గురు అబ్రహాము కంటే గొప్పవాళ్ళే, ఈ ముగ్గురు మోషే కంటే గొప్పవాళ్ళే, ఈ ముగ్గురు అపోస్తుల కంటే గొప్పవాళ్ళే, ఈ ముగ్గురు మనందరికంటే గొప్పవాళ్ళే. ఏ ఆశ లేకుండా, ఏ కోరిక లేకుండా ఈ గుడిలోకి ప్రవేశించిన వారు ఎందరో.
ఏ మనవి విన్నపాలు లేకుండా ప్రభు దగ్గర మోకరించి ప్రార్థించేవారు ఎందరు? ఏ విన్నపము లేకుండా గుడిలోకి అడిగి పెట్టేది ఎవరు అసలు? భక్తుడనే ప్రతి ఒక్కరు కూడా ప్రభు దగ్గరికి వెళ్ళటం, పొందటం అనే ఆశ తప్ప ఏ ఆశ లేకుండా దైవ చిత్తము, దైవ చింతనతో వెళ్ళేవారు ఎంతరో తెలియదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు గ్రహించారు ఉత్తమమైనది ఏమిటి? దైవ దర్శనం. గ్రహిస్తున్నామా మనము? ఆకాశంలో ఆ తార అందరికీ కనిపిస్తుందా? వాళ్ళ ముగ్గురికే కనిపించిందా? ఆ తార అందరికీ కనిపించిద్దే, కానీ ఈ ముగ్గురే గ్రహించగలిగారు. గుడి గంటలు ఊరు మొత్తం వినపడతాయా, లేకపోతే కొంతమందికి వినిపిస్తాయా? ఉదయకాల జపాలు, జపమాలలు ఒక వీధి వారికి వినిపిస్తాయా, అన్ని వీధులకు వినిపిస్తాయా? ఆ తార అందరికీ కనిపిస్తుంది. ఈ ముగ్గురే గ్రహించారు ఏమిటి ఆ తార, దేనికి చిహ్నం, దేనికి పిలుపు. గుడి మీద మైకు, గుడి గంటలు, జప తపాలన్నీ కూడా దేనికి చిహ్నము? గ్రహిస్తున్నామా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీలో ఆత్మ ఉంటుంది, గంటలు కొడుతూనే ఉంటుంది. గ్రహిస్తున్నామా ఇది దైవ పిలుపు అని, దైవ దర్శనము కోసం? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళెక్కడ, మనం ఎక్కడ? వాళ్ళ దిశ మార్చుకున్నారు, దశ మార్చుకున్నారు, దారి మర్చిపోయారు, దిక్కు మర్చిపోయారు, దూరం మర్చిపోయారు, కాలం మర్చిపోయారు, రోజులు మర్చిపోయారు. అలుపు లేదు, సులుపు లేదు, సుఖము లేదు, నిద్ర లేదు. తార నడిచిందా, పయనమైపోతుందా, వీళ్ళ ప్రయాణం సాగించారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళెక్కడ, మనం ఎక్కడ? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉత్తమమైనది ఏమిటో నీకు నాకు అందరికీ తెలుసు. దైవం దగ్గరగా నువ్వు ఉండటం, దైవ సాన్నిధ్యంలో నువ్వు సమయం గడపటం, ఆ దేవుణ్ణి దర్శించటమే ఉత్తమమైనది. అది తెలుసుకొని దేవుని సన్నిధికి రావటం గొప్పది, దేవునితో సమయం గడపటం గొప్పది, అందుకోసమే త్యాగాలు చేయటం కూడా గొప్పదే. రెండవ అంశం ఏమిటి? మొదటిది దర్శనం, రెండవది పెద్దగా ప్రైజ్ ది లార్డ్. చుట్టాల ఇంటికి పోయినప్పుడు ఎవరైనా ఒట్టి చేతులతో వెళ్ళారా? ప్రైజ్ ది లార్డ్. అలా వెళ్తే మొఖాన్ని 2 సార్లు చూస్తారు, ఏమైనా తీసుకెళ్తే ఒకసారే చూస్తారు. ఒట్టి చేతులతో వెళ్ళామా, మొఖాన్ని 2 సార్లు చూస్తారు. సరే, చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్తావా? వెళ్తావా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్తావా? అంటే ఈ గురువులు కాదు, పాతకాలం అంటే గురువులు. గురుకులంలో గురు దక్షిణ అంటారు, చూసావా? గురు దక్షిణ. ఒట్టి చేతులతో వెళ్తామా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ ముగ్గురు వ్యక్తులు ఒట్టి చేతులతో వెళ్ళారా? వెళ్ళలేదా? వెళ్ళారా? ప్రైజ్ ది లార్డ్. చుట్టాల దగ్గరకి, చిన్నపిల్లల దగ్గరకి, ముసలోళ్ళ దగ్గరకి, విద్య నేర్పిన గురువుల దగ్గరకి ఎవ్వరు కూడా ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. పండు, ఫలమో, స్వీటో, హాటో ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి. నువ్వు ఒక్కసారి వెళ్ళి చూడు, మీ హాస్టల్లో ఉన్న మీ పిల్ల దగ్గరకో, పిల్లోడి దగ్గరకో ఏం వండుకోకుండా వెళ్ళి చూడు. వాటేసి కూడా వచ్చి ఎందుకు వచ్చావంటాడు, ఒట్టి చేతులతో ఎందుకు ఊపుకుంటా వచ్చావంటాడు, ఇలాగైతే రావద్దు అంటాడు. అంటాడా? అందరు అమ్మా నాన్నలు క్యారేజీలు బిర్యానీ తీసుకుని వస్తుంటే, పప్పలు తీసుకుని వస్తుంటే నువ్వు ఒట్టి చేతులతో అలా వెళ్ళావనుకో, చూస్తాడు, ఎందుకు వచ్చావంటాడు. రెండోది అటు ఇటు చూడంటాడు. మూడవది ఇంకా రావద్దమ్మా అంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ ముగ్గురు వ్యక్తుల యొక్క ప్రయాణం ఎంతటిది? మొదటిగా ఏ ఆశ అయితే లేదు, ఏ ప్రలోభానికి లోను కాలేదు, ఏమీ కోరుకోలేదు, దైవ దర్శనం కోసమే వచ్చారు. దేవుని చూడాలని ఒకే ఒక ఆశతో వచ్చారు. రెండవది, అంత దూరం నుండి కూడా ఏదో ఒకటి తీసుకుని రావాలి అనే తత్వం ఉన్నది, చూసావా?
వచ్చి సాష్టాంగపడి పొర్లు దండాలు పెట్టి నమస్కారం అని చెప్పి వెళ్ళలేదు. బంగారాన్ని, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యాలను సమర్పించారు. వాక్యం అంటుంది, నీ దేవుని దగ్గరకు వస్తే వట్టి చేత్తో రావద్దు, రాకూడదు. ఆ ముగ్గురు జ్ఞానులు మనకు నేర్పేది ఒకటే, దేవుని దగ్గరకు వస్తే విన్నపాలతో రాకు, చూడాలని ఆశతో రా. ఆయన దర్శనం కోసం ప్రాకులాడుతూ రా. రెండవది, ఆయన దగ్గరకు వస్తే ఒట్టి చేతులతో ఊపుకుంటూ రాకు. ప్రైజ్ ది లార్డ్. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 16వ వచనం చదవండి. పురుషులందరూ ఏడాదికి 3 సార్లు నీ దేవుడైన ప్రభువును పూజించుటకై ఆయన ఎన్నుకొను ఆరాధన స్థలమునకు రావలయును. పొంగని రొట్టెల పండుగ అండర్లైన్ చేసుకోవాలి. ఎవ్వరును వట్టి చేతులతో వచ్చి ప్రభువుని దర్శింప రాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. 3 సార్లు రావాలి, ఒకసారి కాదు. అది దూర ప్రాంతాల వారికి 3 పండుగలు, ప్రధాన పండుగలకి రావాలి. వస్తూ వస్తూ వట్టి చేతులతో రాకూడదు. నిర్గమకాండం 23వ అధ్యాయం 15వ వచనం చివరి భాగం చదవండి. నిర్గమకాండం 23:15. ఎవడును వట్టి చేతులతో నా సన్నిధికి రాకు. 34వ అధ్యాయం 20వ వచనం. చివరి వాక్యం, చివరి లైన్. వట్టి చేతులతో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు కోరుకున్నది అదే. వాళ్ళకి నేను ఏమీ ఇవ్వలేదు. అబ్రహాములాగా వాళ్ళకి వాగ్దానాలు నేను చెయ్యలేదు. మోషేలాగా అద్భుత శక్తుల వాళ్ళకి ఇవ్వలేదు. అపోస్తులులాగా నేను వాళ్ళకి ప్రామిస్ చేయలేదు, నా వల్ల మీరు కూడా 12 సింహాసనాల మీద కూర్చుంటారు, తీర్పు విధిస్తారని. ఎటువంటి బహుమానాన్ని నేను ప్రకటించలేదు. ఏ బహుమతిని ప్రకటించకపోయినా, ఏ దీవెన ఇవ్వకపోయినా, నేను ఏ వాగ్దానము చేయకపోయినా, ఆ ముగ్గురు ఉన్నారే ఒట్టి చేత్తో రాలేదు. ఓ భక్తులారా, నీ దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు. నీకు ఏమి కావాలి, ఏది అవసరమో అదన్నీ కూడా ఇస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చే నీవు ఒట్టి చేతులతో ఎలా వస్తావు? ప్రభు ఒకనాడు యజమానుడు తన సేవకులను పంపించాడంట, పంటలో నా భాగము నాకు సంబంధించినది తీసుకుని రండి అని. ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త 20వ అధ్యాయం 10వ వచనం చదవండి. పంట కాలమున తన భాగమును తెచ్చుటకై కౌలుదారుల యొద్దకు సేవకులను పంపెను. లెక్కలు అడుగుతాడు, తిరిగి పొందాలని ఆశిస్తాడు ఆయన. నీ దగ్గరగా పంపిస్తే ఆయన భాగాన్ని ఇవ్వగలవా? గన్నవరం దగ్గర అజ్జంపూడి అనే ఒక ప్యారిష్ ఉన్నది. అక్కడ మనకు తెలిసిన ఫాదర్లే ఉంటారు. అక్కడ 2-3 సార్లు పూజలకు వెళ్ళాను. పూజ పీట ముందు ప్రతి ఆదివారం పీట ముందు 2 పెద్ద నీళ్ళ డ్రమ్ములు ఉంటాయి. నేనే ప్రధాన యాజకుడిని కాబట్టి ఒకసారి నాకు కనిపించలేదు, ఏంటి డ్రమ్ములు అనుకున్నాను. వాళ్ళు ముందు పోయారు, తర్వాత చూస్తే 2 డ్రమ్ములు ఉన్నాయి. ఆ 2 డ్రమ్ముల మధ్య నేను ఎట్లా వంగి నమస్కారం చేయాలి. ఏంటి కథ అనుకుని అప్పుడు చూస్తే తెలిసింది, అందరూ గుడిలో ఉన్న ప్రతి ఒక్కరు బియ్యం తీసుకొచ్చేవాళ్ళు బియ్యం, పండ్లు ఫలాలు తీసుకొచ్చేవాళ్ళు పండ్లు ఫలాలు. బియ్యం తీసుకొస్తే ఈ డ్రమ్ములో, మిగతా తీసుకొస్తే ఈ డ్రమ్ములో. కొంతమంది ఒక్కొక్కటి తీసుకొచ్చారమ్మా, డజను కొన్నారేమో, పంచుకున్నారు. నువ్వు 2 నువ్వు 2, 50 రూపాయలు పంచుకుంటారు చూసావా? అయ్యా నువ్వు 10 నేను 10, పిల్లోడు 10 వేస్తారు, పంచుకుంటాం చూసావా? అట్లా ఈ డజను లేదా అర డజను కొన్నట్లు ఉన్నారు. ఎంతన్నా పర్వాలేదు, తలా ఒకటి తీసుకొని అర్పణప్పుడు వచ్చారు. సప్రసాదానికి వచ్చిన విధంగా అర్పణప్పుడు వచ్చారు. ఆ డ్రమ్ములో వేశారు. నాకేం ఆశ్చర్యం, ఏం చేస్తారు ఇవన్నీ? డ్రమ్ము నిండిపోయింది, ఏం చేస్తాడు స్వాములవారు?
మహా తింటే రోజుకి 2 అరటిపళ్ళు తింటాడు, అంతకంటే ఎక్కువ తింటాడా? లేదే. ఏం చేస్తాడో అనుకున్నా. అర్పణ అయిపోయింది, మరలా గుడి బయటికి తీసుకుని వెళ్ళారు. వెళ్ళేటప్పుడు తలా ఒకటి తీసుకుని వెళ్ళిపోయారు మరలా. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి అర్పించావు, ప్రసాదంలో తీసుకుపోయే తప్పేం లేదు. అక్కడ మంచిగా నచ్చింది ఏమిటంటే తీసుకురావటం నచ్చింది, మళ్ళీ తీసుకుని వెళ్ళటం. గుప్పిళ్ళు తీసుకుని పోలా. విచిత్రమైన వాటి మీద మన కన్నులు ఉంటాయి కదా, అక్కడే చూస్తూ ఉంటాం. మళ్ళీ వస్త్రాలు విప్పడానికి మళ్ళీ గుడి బయటికి వెళ్తాం కదా, అక్కడ నిలబడి చూస్తా ఉన్నా ఇంకా ఏం చేస్తారని. తల ఒకటి మాత్రమే ఇచ్చారు, స్వీకరించారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అది కదా ధన్యత, అది కదా పుష్కలంగా ఉండేది. పీఠం ముందు ప్రశాంతంగా నా దగ్గర ఇది ఉందయ్యా అని సమర్పించటం. దేవుడు కోరుకునేది అది. నువ్వు 100,000 అక్కర్లేదు, నిండు హృదయంతో సమర్పణ మనస్సుతో ప్రభు దగ్గరికి ఒక అరటిపండు తీసుకొచ్చినా పర్వాలేదు, 2 కాసులు వేసినా పర్వాలేదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వచ్చే ఆదివారం గుడికి రాకుండా ఉండారు, దేవుని స్తోత్రాలు. ప్రైజ్ ద లార్డ్. ఇక మూడవది ఏమిటి? మొదటిది దర్శనం, దక్షిణం, మూడవది ధన్యం. ఎందుకంటున్నానంటే ఇప్పటి వరకు కూడా ఈ ముగ్గురు వ్యక్తులకు తార మాత్రమే దారి చూపించింది. దేవుడు మాట్లాడలేదు, దేవదూత మాట్లాడలేదు. దారి తెలియక దాన్నే వెంబడించారు. ఎప్పుడైతే దేవుని దర్శించారో, సమర్పించుకున్నారో, సందర్శనమైపోయినది, సమర్పణమైపోయినది. ఇప్పుడు జీవిత సాఫల్యాన్ని పొందుతున్నారు. ఇప్పుడే వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు నా దృష్టిలో. అంతకుముందు నిద్రపోతున్నారు, కలగనేది మాట రాదమ్మా. దైవ దర్శనం అయిపోయిన తర్వాత మనసు నిమ్మలంగా అయిపోయినదేమో, నేను చూశానయ్యా, సాధించాను అనుకున్నారేమో. నిద్రపోతుంటే అప్పుడు దేవదూత మాట్లాడింది, ఇంతకుముందు మాట్లాడలేదు. దారిలో వాళ్ళతో దేవుడు మాట్లాడలేదు, దేవదూత మాట్లాడలేదు, కలలో కానీ బయట కానీ. అది తెలియక కదా రాజప్రసాదం దగ్గరికి వెళ్ళిపోయి అయ్యా మాకు దారి చూపించండి అని అడిగింది. ఎప్పుడైతే దైవ దర్శనం అయినదో ప్రశాంతంగా నిద్రపోతుంటే కలలో దేవదూత చెప్పింది, ఈ దారి వద్దు, మరో దారికి వెళ్ళిపోండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంటే గమ్యం మారిపోయినది, నీ దారి మారిపోయినది, నీతో దేవుడే మాట్లాడుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దైవ దర్శనం అయిపోతే నీ ఎదుట ఆయన ఉంటే, ఆయన ఎదుట నీవు ఉంటే నీతో మాట్లాడక ఏమి చేస్తాడు? నీవే ఆయన ముందు కూర్చుంటే నీతోనే మాట్లాడతారు. ముందు దైవ దర్శనం కాంచాలి నీకు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవండి. హేరోదు చెంతకు వెళ్ళిపోరాదని అమ్మా స్వప్నమున కలలో దేవుడు హెచ్చరింపగా వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయాను. ఇదే కళ ముందు వస్తే రాజు దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదుగా, ఆయనకి చెప్పేవాళ్ళు కాదుగా, ఆయన రెచ్చగొట్టేవాళ్ళు కాదుగా, లేకపోతే 2 సంవత్సరాల బిడ్డలందరూ చనిపోయేవాళ్ళు కాదు. దైవ దర్శనం అయిపోయిన తర్వాతే నీ దశ మారుతుంది. దైవ దర్శనం అయిపోయిన తర్వాతే నీ దిశ మారుతుంది, నీ స్థితి మారుతుంది. ఈ ముగ్గురు వ్యక్తులు మనకు చెప్పేది అదే. ముందు సందర్శించండి, దర్శించండి. ఏ కోరికల చిట్టాలతో అయితే రావద్దు. చూడాలి, ఆయనతో సమయం గడపాలనే నిర్మలమైన మనసు కోరికలతో రండి. రెండవది, దర్శనం అయిపోయిన తర్వాత దక్షిణగా ఏదన్నా సమర్పించుకో. ఫలమో పండ్లో చిన్నదో పెద్దదో ఏదైనా పర్వాలేదు, దేవా ఇదిగో నేను ఇస్తున్నా. మూడవది, అలా సమర్పణ జరిగితే, దర్శనం అయితే దారిని దేవుడే చూపిస్తాడు, దేవుడే మాట్లాడతాడు. నీ జీవితము ధన్యము, సఫలము, సాఫల్యము అయిపోతుంది. దేవుని దర్శించడమే కోరికగా మనం పెట్టుకుందాం, మన జీవిత ధ్యేయంగా పెట్టుకుందాం. దక్షిణ రూపములు సమర్పించుకుందాం, మన జీవితాన్ని ధన్యమయం చేసుకుందాం. దేవుడు మన అందరికీ సహాయం చేయనుగాక.